ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం పెరుమాళ్ళు నరసింహనాయుడు గుళ్ళో ఉన్నాడు. నేను చెప్పినట్టు ఇందుని తీసుకెళ్లి నాయుడు ముందు నిలబెట్టు. అలాగే. కూర్చుందానండి. కూర్చోండి. ఇందు పెరుమాళు ఇందుకు ఇంకా సరవలేదా? ఇంకా కాలేదత్తమ్మా. దైవ దర్శనం చేయిస్తే త్వరగా కోలుకుంటుందని మీలాంటి పెద్దలు చెప్తేను గుడికి తీసుకొచ్చాను. కానీ ఆది దంపతుల్లా అనుకోకుండా మీరిద్దరు గుళ్ళో ఉన్నారు. మాకు పెళ్ళైన కొత్తలో మీరు మమ్మల్ని ఆశీర్వదించారు అత్తమ్మా. అప్పుడు మీరు ఒక్కరే ఆశీర్వదించారు. ఇప్పుడు మీరిద్దరు మమ్మల్ని ఆశీర్వదించాలి. దేవుడు సన్నిధిలో దైవ సమానులైన మీరిద్దరు ఆశీర్వదిస్తే మా ఇందు త్వరగా కోలుకుంటుంది. అత్తమ్మ, మీ మంచి మనసుతో చల్లని చేతులతో మా ఇందుని ఆశీర్వదించండి. అలాగే. ఏమండి, ఒకసారి ఇలా రండి, వీళ్ళని ఆశీర్వదిద్దాం. ఏమండి, రండి ఆశీర్వదిద్దాం. దైవ సన్నిధిలో మానవ మాత్రలో మనం ఆశీర్వదించడం ఏంటి? అలా అనకండి నాయుడు గారు. దేవుడు ఇక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. కానీ మిమ్మల్ని వదిలేస్తే మీరు వెళ్ళిపోతారు. అందుకని ముందు మీ ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత దైవ దర్శనం చేసుకుంటాం. మీరు ఆశీర్వదిస్తే ముక్కోటి దేవతలు ఆశీర్వదించినట్టే. అది కాదు పెరుమాళ్ళు. ఏంటండి మీరు? పాపం పెరుమాళ్ అంతలా అడుగుతుంటే మీరు కాదంటారేంటి? రండి. ఇందు ఇందు, మీ అమ్మ అదే అత్తమ్మ నాయుడు గారు వచ్చారు. ఆశీర్వాదం తీసుకో.
చంపొద్దు చంపొద్దు ఇందు అమ్మా ఇందు చంపొద్దు చంపొద్దు అంటూ ఇందు నాయుడిని చూసి అదే పనిగా అరిచిందంటే నాయుడే జానకిని హత్య చేసి ఉండాలి. జానకిని నాయుడు హత్య చేయడం ఇందు చూసుంటుంది. హత్య జరిగేటప్పుడు ఇందు అక్కడే ఉంది. నాయుడు హత్యా ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నంలో చంపొద్దు చంపొద్దు అంటూ అరిచి ఉంటుంది. హత్యను కళ్ళారా చూసిన ఇందు షాక్ గురై గతం మర్చిపోయి ఉంటుంది. సో మన ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అన్నమాట. ఇన్స్పెక్టర్, ఇమీడియట్ గా నాయుడిని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. చంపొద్దు చంపొద్దని ఇందు మిమ్మల్ని చూసి ఎందుకండి అలా అరిచింది? ఇందు మిమ్మల్ని చూసి అలా అరిచిందంటే ఏదో ఉంది, ఏదో జరిగింది. అదేమిటో చెప్పండి. ఏమండి, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఏం జరగలేదు. నేను నమ్మనండి. జానకి హత్య జరిగిన రోజు రాత్రి ఇందు అక్కడే ఉంది. అంటే జానకిని మీరే హత్య చేశారా? మీరు హత్య చేయటం ఇందు చూసిందా? లేకపోతే మిమ్మల్ని చూడగానే చంపొద్దు చంపొద్దు అంటూ ఇందు ఎందుకు అలా అరుస్తుంది? పైగా పోలీసులు కూడా మన ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు. మొత్తానికి ఏదో జరిగింది. అది మీరు నా దగ్గర దాస్తున్నారు. నేనేది దాచడం లేదమ్మా. లేదండి, మీరు నా దగ్గర దాస్తున్నారు. ఏది? నా మొహం చూసి చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి. మన కులదైవం బాలా త్రిపుర సుందరి సాక్షిగా మీరు నిజం చెప్పాలి. ఏమండి, చెప్పమంటుంటే మిమ్మల్నే. నాయుడు గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకండి? మా వారు ఏం నేరం చేశారని? జానకి హత్య కేసులో నాయుడు గారిని అనుమానిస్తున్నాం. అందుకే అరెస్ట్ చేస్తున్నాం. అనుమానంతో అరెస్ట్ చేస్తున్నారా? అరెస్ట్ వారెంట్ ఉందా? అరెస్ట్ వారెంట్ కావాలా మిస్టర్? వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? అశోక్, నువ్వుండు. ఏ వారెంటూ అక్కర్లేదు. పోలీసులు రమ్మన్నప్పుడు మనం ఎదురు చెప్పకుండా ప్రతిఘటించకుండా వెళ్ళాలి. పదండి ఇన్స్పెక్టర్. ఏమండి, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయటం ఏమిటి? అంటే మీరే జానకిని హత్య చేశారా? నేను నేరం చేశానని కాదు. నేరం చేసినా చేయకపోయినా వాడు రమ్మన్నప్పుడు వెళ్ళాలి. వాళ్ళ అధికారాన్ని గౌరవించాలి తప్ప ఎదిరించే హక్కు మనకు లేదు. మీరు పదండి ఇన్స్పెక్టర్. ఏమండి, 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 నాకు తెలియకుండా ఇందుని బయటకు ఎందుకు తీసుకెళ్లావు? నా అనుమతి లేకుండా, నాతో చెప్పకుండా ఎవరూ ఏమీ చేయడానికి వీలేదని, సొంత నిర్ణయాలు తీసుకోకూడదని 1కి 10 సార్లు మీ అందరికీ చెప్పానా లేదా? చెప్పావు. నీకు ప్రత్యేకించి చెప్పాలా? వాళ్ళలో నువ్వు ఒకటివేగా. ఎదుగు చేసాయి పని. ఇందుని బయటకు తీసుకెళ్తానని ఇన్స్పెక్టర్ అడిగితే వద్దని చెప్పాను. ఆ సంగతి నీకు కూడా తెలుసు. తెలుసు కూడా నువ్వు ఈ పని చేసావంటే నిన్నేం చేయాలరా? అంటే నేనన్నా, నా మాటన్నా నీకు లెక్కలేదన్నమాట. అంత పెద్దవాడివైపోయావు నువ్వు. నేను కాదన్న పని నువ్వు చేస్తావన్నమాట. ఇన్స్పెక్టర్ నిన్ను అడిగారే అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? నాకు ఫోన్ చేయాలి కదా. చేసావా? మాట్లాడవే. అత్తయ్య, నీకు తెలియకుండా ఇందుని తీసుకెళ్లడం తప్పే, ఒప్పుకుంటున్నాను. అత్తయ్య, ఆ నాయుడు గారిని చూసి చూడగానే చంపొద్దు చంపొద్దని ఇందు పెద్ద పెద్ద కేకలేసింది అత్తయ్య. అయితే ఆ జానకిని హత్య చేసింది ఆ నాయుడు గారు అయి ఉంటారు కదా. ఈ మాట కాదన్నా, ఒక మంచి పని జరిగింది కదా. ఎవరు తప్పు చేసినా తప్పు తప్పేనని నువ్వే అన్నావు కదా. ఒకవేళ జయకృష్ణ బాబే హత్య చేసి ఉంటే నువ్వే స్వయంగా పోలీసులకు అప్పగిస్తానన్నావు కదా. ఇప్పుడు ఆ హత్య చేసిన నాయుడు గారే దొరికిపోయారు. నేను చేసిన తప్పేలా అవుతుంది అత్తయ్య. ఎందుకు ఎలా ఉంది డాక్టర్? గుడ్ చేంజ్. అతి భయానకమైన చూడరాని దారుణ దృశ్యాన్ని చూసినప్పుడు సున్నితమైన మనస్తత్వం కలవాళ్ళు షాక్కి గురవుతారు. ఆ షాక్లో చనిపోవడమో, మాట పడిపోవడమో, లేదా గతం మర్చిపోవడమో జరిగే అవకాశం ఉంది. తిరిగి అలాంటి షాకే జరిగినప్పుడు పేషెంట్ కోలుకునే అవకాశం ఉంది. హిందూ విషయంలో అదే జరిగింది. చంపొద్దు చంపొద్దు అంటూ నాయుడిని చూసిన హిందూ షాక్కి గురైందంటే డెఫినెట్గా నాయుడే హంతకుడు.
నాయుడు హత్య చేయడం చూసిన ఇందు గతం మర్చిపోయిందన్నమాట. పెరుమాళ్ళు, నువ్వు చాలా మంచి పని చేసావయ్యా. ఇటు నీ భార్య సేవ అయింది, అటు హంతకుడు దొరికాడు. కన్న తండ్రి వల్లే మా ఇందుకి గతి పట్టిందా దేవుడా? ఇందు షాక్కి గురై గతం మర్చిపోవడానికి కారణం డాడీయే. కేవలం కవిత కాపురం బాగు చేయడం కోసమే డాడీ ఇలా చేయాల్సి వచ్చింది. అయితే కావాలని డాడీ జానకిని హత్య చేయలేదు. జానకిని మందలించే ప్రయత్నంలో అనుకోకుండా ఆ క్షణంలో అలా జరిగిపోయింది. అడ్డొచ్చిన ఇందుని పక్కకి నెట్టడంలో ఇందు షాక్కి గురైంది. కవిత మంచి కోరే చేశారమ్మా. జానకి వల్ల కవిత లాంటి ఎంతోమంది కాపురాలు పాడు కాకుండా ఉండడానికే డాడీ ఈ పని చేశారు. డాడీ చేసిన మంచి పనుల్లో ఇదొకటి అనుకో. నేను చేయలేదు. నేను జానకిని హత్య చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్? మిస్టర్ నరసింహనాయుడు, మీరు పెద్ద మనిషి. ఇలా ముందుకెత్తి మా సహనాన్ని పరీక్షించకండి. జానకిని మీరే హత్య చేశారు. నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు ఏం చేయాలనుకుంటే చెయ్యండి. జానకిని మీరు హత్య చేయడం చూసిన ప్రత్యక్ష సాక్షి ఒక్క ఇందుయే. అయితే ఆ ఇందునే చెప్పమనండి. గతం మర్చిపోయి షాక్లో ఇందు ఉందని మీరు అలా అంటున్నారు కదూ. సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణ నిలబడదన్న లా పాయింట్ బేస్ చేసుకుని మీరింత ధీమాగా మాట్లాడుతున్నారు కదూ. అంత అవసరం నాకు లేదు డిఎస్పీ సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ హత్యకు నాకు ఏ సంబంధం లేదు. మీ రూల్స్ ప్రకారం ఏ యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. ఏంటి? నాయుడు గారే జానకిని హత్య చేశారని పోలీసులు ఆయన్ని ఖైదు చేశారా? అవునమ్మా. నాయుడు గారే హత్య చేశారని పోలీసులకు ఎలా తెలిసింది? నాయుడు గారి ముందు ఇందు నిలబెడితే నిజం తెలుస్తుందని ఇన్స్పెక్టర్ గారు అన్నారు కదా. అందుకని ఇన్స్పెక్టర్ గారు చెప్పిన ప్రకారం నేను ఇందుని గుడికి తీసుకెళ్లాను. అక్కడ యమునమ్మతో వచ్చిన నాయుడు గారిని చూసి చంపొద్దు అంటూ ఇందు పెద్ద పెద్ద కేకలేసిందమ్మా. దాంతో నాయుడు గారు హత్య చేసి ఉండొచ్చు అన్న అనుమానం మీద పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమిటమ్మా, ఎప్పుడేదో ఆలోచించాలన్నా గాజు తిప్పుతూ ఆలోచించేదానివి, ఇప్పుడేమిటి తదేకంగా ఆలోచిస్తున్నావు? గాజు తిప్పుతూ ఆలోచించే ప్లాన్లను గాజుల చేయి తిప్పికొట్టింది. గాజుల చెయ్యి తిప్పికొట్టిందా? అదెవరు? ఇంకెవరు? శాంతి. జానకి హత్య కేసులో జయకృష్ణ ప్రమేయం ఉండొచ్చు. దాన్ని అవకాశంగా తీసుకొని మనం కొత్త కథ మొదలు పెడదాం అనుకుంటే కథే అడ్డం తిరిగింది. ధర్మారావు లేని టైంలో ఆడపెత్తను వెలగబెడుతున్న శాంతిని దెబ్బతీయాలనుకుంటే చొక్కెదురైంది. జానకి హత్య కేసు విషయంలో ఎవ్వరూ ఊహించని విధంగా నరసింహనాయుడొచ్చాడు. ఇప్పుడతను ప్రధాన అనుమానితుడయ్యాడు. నాయుడు ఇరుక్కుని జైలుకెళ్తే సంతోషించే వాళ్లలో మొట్టమొదటి వాడి నేనేనమ్మా. ఆ ధర్మారావులాగా నాయుడు కూడా మనకు పరమశత్రువు. మన శత్రువు అంటున్నావు? నా హిట్ లిస్ట్ లో ఆ నరసింహనాయుడు లేడే? నీకు ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు వాడి పేరు ఇవ్వటం మర్చిపోయాలి. ఆ నాయుడు నాకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదమ్మా. పంచాయతీలో నన్ను కొట్టాడు, కట్టుబట్టలతో ఊరు పులిమేరలు దాటిచ్చాడు. ఛీ, నీవెప్పుడు చీప్ బుద్ధులే. అదేమిటమ్మా ఉన్నట్టుండి అంత మాట అనేసావు? లేకపోతే ఏమిటి? మనమెప్పుడు చిన్న చిత్తక శత్రువుల గురించి ఆలోచించకూడదు. మన టార్గెట్ ప్రధాన శత్రువే. సిపాయిని చంపే లాభం లేదు. మనం కొట్టాల్సింది కెప్టెన్ని. ఒక కెప్టెన్ని కొడితే ఒక బెటాలియన్ దెబ్బతింటుంది. కెప్టెన్ లాంటి ధర్మారావునే మనం కొట్టాలి. ఆ ధ్యాస తప్పించి మరో ధ్యాస మనకుండడానికి వీల్లేదు. అందుకని వేరే ఆలోచనలు పెట్టుకోకు. మన శక్తియుక్తుల్ని చిన్న శత్రువుల మీద ప్రయోగించాలని ఎప్పుడూ అనుకోకు. అది కాదమ్మా. చెప్పింది విను. నా కాపురం బాగుపడటం గురించి జానకిని హత్య చేసిన నాన్నగారు జైలుకి వెళ్ళటానికి వీల్లేదు. వెళ్లకుండా ఉండటానికి నేనేం చేయాలో చెప్పు. అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తానన్నయ్యా. కవిత, ఎందుకమ్మా అలా ఆవేశపడతావు? ఇప్పుడు నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు. డాడీని ఇవాళే కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో జరిగేదాన్ని బట్టి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? కవిత, అమ్మెక్కడా? నోర్మయ్,
ఎవరే నీకమ్మా? ఏంటి ఆ పిలుపు? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏం బాగుందామని వచ్చావు? కవిత, మాట్లాడకు. ఆ రోజు నువ్వు అడుగు పెట్టావు. నీ పాద మహత్య ఏంటో గాని మా ఆయన విడాకుల దాకా వెళ్ళారు. చెప్పు, మళ్ళీ ఎందుకు వచ్చావు? నాయుడు గారు ఖైదు చేయబడ్డారని తెలిసి దానికి కూడా నీ పాద మహత్యమేనే పాపిష్టిదానా? అరెస్ట్ అయ్యారని తెలిసి వచ్చిందట. వచ్చి ఏం చేద్దామని? నువ్వేమైనా విడిపిస్తావా? ఇంకా నిలబడ్డావే? ఒక్కసారి యమునమ్మ గారిని పలకరించి వెళ్తాను. నువ్వు పలకరించేదేమిటే? ఇప్పుడు నువ్వు అడుగు పెట్టడం వల్ల ఇంకా ఏ అనర్థాలు జరుగుతాయో. పదవే బయటికి. ఇంకెప్పుడైనా మా గుమ్మం తొక్కావో మర్యాద దక్కదు. కవిత, పోవే. పొమ్మంటుంటే. యువర్ ఆనర్, ఈ రావూర్ నరసింహనాయుడే జానకిని హత్య చేశారు. అంతేకాదు యువర్ ఆనర్, హత్యా సమయంలో మండపాక ఇందు కూడా అక్కడే ఉంది. హత్యను ప్రతిఘటించబోయిన ప్రత్యక్ష సాక్షి మండపాక ఇందును కూడా నరసింహనాయుడు హత్య చేయబోయాడు. కానీ అదృష్టవశాత్తు సదరు మండపాక ఇందు కొన ఊపుడుతో బతికింది. అయితే హత్యను కళ్ళారా చూడడంతో షాకు గురై గతం మర్చిపోయింది. ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. పోలీసు విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షి ఇందుని ఈ ముద్దాయి నరసింహనాయుడు ముందు హాజరుపరచడం జరిగింది. నాయుడిని చూసిన ఇందు చంపొద్దు చంపొద్దు అంటూ పెద్దగా అరుస్తూ స్పృహ తప్పింది. అంటే ఈ నాయుడే జానకిని హత్య చేసినట్టు తెలుస్తుంది. కనుక యువర్ ఆనర్, పూర్తి విచారణ జరిపించుటకు, సరైన సాక్ష్యాధారాలు సేకరించుటకు ముద్దాయి నరసింహనాయుడిని పోలీస్ కస్టడీకి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ అవధాని, మీరేదైనా చెప్పదలుచుకున్నారా? యువర్ ఆనర్, జానకి హత్య కేసులో నా క్లయింట్ రావూరి నరసింహనాయుడు ఒక్కడే అనుమానితుడు కాడు. హత్య జరిగిన రోజు జానకి ఇంటికి జయకృష్ణ కూడా వెళ్ళాడు. జానకి జయకృష్ణకి ఘర్షణ జరిగినట్టుగా జయకృష్ణ షర్ట్ బటన్ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు, జయకృష్ణ మామగారైన బలరాం కూడా జానకి ఇంటికి వెళ్ళాడు. జానకితో ఘర్షణ పడ్డాడు. దానికి బలరాం తల వెంట్రుకలు సాక్ష్యం ఇస్తున్నాయి. నా క్లయింట్ నాయుడు షూ ఒకటి ఆ ఇంటి ముందు దొరికింది. కేవలం దొరికిన షూ ఆధారంగా నా క్లయింట్ను అనుమానిస్తే జయకృష్ణను బలరాంను కూడా అనుమానించాల్సి వస్తుంది. వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేయాలి, కోర్టుకు హాజరుపరచాలి. చంపొద్దు చంపొద్దు అన్నంత మాత్రాన నాయుడు జానకిని హత్య చేసినట్లేనా? యువర్ ఆనర్, సాక్షి అయిన ఇందు ప్రస్తుతం చికిత్స పొందుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తెలియజేశారు. ఇందు కోలుకోవాలి, గతం గుర్తుకు రావాలి. అప్పుడు అక్కడ జరిగిందేమిటో ఇందు చెప్పాలి. కనుక యువర్ ఆనర్, ఇందు కోలుకునే వరకు, అంటే ఆమెకి గతం గుర్తుకొచ్చి అక్కడ జరిగిందేమిటో చెప్పే వరకు నా క్లయింట్ రావూరి నరసింహనాయుడు గారికి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రత్యక్ష సాక్షి శ్రీమతి మండపాక ఇందు కోలుకుని నిజం చెప్పగలిగే స్థితికి వచ్చేంత వరకు రావూరు నరసింహనాయుడికి బెయిల్ మంజూరు చేయడం అయింది.